సో 1 బ్యాచ్ పౌడర్ అయిందండి. అబ్బాబ్బా గుమగుమలాడిపోతుందండి. చూడండి ఎంత బాగా ఫైన్ పౌడర్ అయిందో. రంగు చూడండి ఎలా ఉందో. వావ్, గుమగుమలాడే గరం మసాలా మీ విజయ్ చేతి రుచులు రెడీ అయిందండి. ఇక మీ వంటలన్నీ మ్యాజిక్ అండి. మీరు చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో చాలా సబ్స్క్రైబర్ అడిగిన ఒక రెసిపీ చేయబోతున్నానండి. అదేంటో తెలుసా అండి? మీ వంటలు గుమగుమలాడాలా? మీ వంటలకు ఒక మ్యాజిక్ టచ్ కావాలా? ఫినిషింగ్ స్టేజ్లో ఈ రెసిపీ వేసారనుకోండి, అదిరిపోతుంది మీ వంటలు. వెజ్ అయినా సరే, నాన్ వెజ్ అయినా సరే అదిరిపోయే ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. అదేంటో తెలుసా అండి? గరం మసాలా. ఎస్, మన వంటల్లో చాలా చాలా యూస్ఫుల్ అయిన ఒక రెసిపీ అండి. లాస్ట్లో వేస్తాం కానీ అది లేకపోతే మన వంటలు అంత గమ్మత్తు ఉండదు. సో ఇలాంటి ఒక సూపర్ డూపర్ గరం మసాలా విజయ్ చేతి రుచి చేయబోతున్నానండి. ఆల్మోస్ట్ 21 ఇంగ్రీడియంట్స్లో ఈ గరం మసాలా రెడీ అవుతుంది. చాలా చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు చూసి నేర్చుకొని ఈరోజే చేసేయండి, సరేనా? ఇంకెందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. మన గరం మసాలాకి 21 ఇంగ్రీడియంట్స్ ఉందండి. ఇంగ్రీడియంట్స్ అంతా చాలా చాలా హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్గా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. 1 by 1 లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దాన్ని రోస్ట్ చేయాలి. గరం మసాలా అంటేనే ఆ మసాలా ఇంగ్రీడియంట్స్ స్పైసెస్ని గరం చేయాలి. మన అమ్మమ్మలు నానమ్మలంతా దాన్ని బాగా ఎండలో పెట్టి క్లీన్ చేసి చాలా శుభ్రంగా చేస్తున్నారు కదా. అప్పుడు గరం మసాలా ఇంట్లోనే చేసుకుంటున్నారు. ఇప్పుడైతే మనకు షాప్లో వచ్చేసింది కాబట్టి మనం షాప్లో పోయి కొంటాము. కానీ అది ఎంత హైజీన్గా ఉంటుందో మనకు తెలియదు. దాంట్లో ఎంత ఆర్టిఫిషియల్ కలర్స్ అవి వేస్తారో మనకు తెలియదు. సో ఎందుకు? సో మనమే చేసుకుంటామనేసి మీకు ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఇది చూపెడుతున్నాను. చూసి నేర్చుకొని చేసేయండి. సో ఈరోజు మన గరం మసాలాకి నేను బేస్గా ధనియాలు తీసుకున్నానండి. అంటే ధనియాలు 100 గ్రామ్ తీసుకున్నాను. దాని బేస్ అంటే 100 గ్రామ్ ధనియాలు పట్టి మనము అదర్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఎంతెంత వేయాలనేది కొలత అనమాట. సో నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ బాగా దోరగా వేయించి మీకు చూపెడతాను. మీరేం వరీ చేసుకోకండి. డిస్క్రిప్షన్లో కూడా నేను ఇంగ్రీడియంట్స్ దాని క్వాంటిటీ కూడా పెట్టేస్తాను. సో కన్ఫ్యూషన్ లేకుండా మీరు నోట్ చేసుకోవచ్చండి. సో స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయి హీట్ అయింది. ఫస్ట్ ఇంగ్రీడియంట్ ధనియాలు 100 గ్రామ్. సో అప్పుడే చెప్పినట్టుగా అన్ని ఇంగ్రీడియంట్స్ మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపు ఫ్రై చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. గరం మసాలా మామూలుగా రాదండి, కొంచెం శ్రద్ధగా చేసుకోవాలి. సో ఇలా చేసుకున్నాం అనుకోండి, ఒక 2-3 మంత్స్కి మనకి ఇంట్లో గరం మసాలా రెడీగా ఉంటుంది. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఈ గరం మసాలా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇది బాగా గుమగుమలాడేదాకా మనము దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, మన ధనియాలు బాగా రోస్ట్ అయింది. గుమ వాసన వచ్చేసిందండి. ధనియాలు రోస్ట్ అవుతానే సూపర్ స్మెల్. మీరు సాంబార్ పౌడర్లు కూడా నోట్ చేశారు కదా. సో ధనియాలని ఫస్ట్ మనము ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. నెక్స్ట్ మనము చెక్క ఒక 50 గ్రామ్ తీసుకున్నాను. ఇలా స్మాల్ స్మాల్ పీసెస్ చేసుకోండి మీరు. అలాగే మిరియాలు 20 గ్రాము, స్టార్ అనాసు 20 గ్రాము, మరాఠీ మొగ్గు 10 గ్రామ్. ఇవి వేసుకొని మనము బాగా రోస్ట్ చేస్తాము. ఇవన్నీ ఒకే సమానంగా ఫ్రై అవుతుంది కాబట్టి మనము ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేసి ఫ్రై చేస్తాము. మీరు నోట్ చేయాల్సిందంటే ఇది ఇక్కడ లో ఫ్లేమ్ పెట్టుకొని రోస్ట్ చేయాలి. ఇదిగో చూడండి, మన చెక్క, స్టార్ అనాసు, మరాఠీ మొగ్గు ఇవన్నీ ఒక 3 minutes బాగా లో ఫ్లేమ్లో రోస్ట్ అయింది. మంచి గుమగుమ వాసన వచ్చేసిందండి. ఎక్కువ ఫ్రై చేయకూడదు. శబ్దం వస్తుంది కదా, ఇలా గలగలని సౌండ్ వస్తుంది చూడండి. ఇలా సౌండ్ వచ్చిందంటే అవి బాగా అయిపోయిందని అనమాట. సో ఇప్పుడు మనము దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. సో నెక్స్ట్ మనము లవంగాలు 20 గ్రామ్స్, గసాలు 20 గ్రాము, ఏలక్కాయలు 10 గ్రామ్, మెంతులు కూడా ఒక 10 గ్రాము. సో ఇప్పుడు మనము ఇవన్నీ ఫ్రై చేస్తాము.
చూడండి, మీరు ఒక నోట్ చేశారంటే నేను వేసే ఇంగ్రీడియంట్స్ అంతా అన్ని సమానంగా ఫ్రై అయ్యే ఇంగ్రీడియంట్స్ అంతా కాంబినేషన్లో వేస్తున్నాను, 1 by 1 కాకుండా. దీంట్లో 4 ఇంగ్రీడియంట్స్ ఉందన్నమాట. ఇవన్నీ సమానంగా ఫ్రై అయిపోతుంది అనమాట. సో లోపల పెట్టుకొని మనము రోస్ట్ చేస్తాం. ఇది కూడా ఒక 3 minutesలో మనకు ఫినిష్ అయిపోతుందండి, ఎక్కువ వద్దు. గుమగుమలండి, గుమగుమలు. ఇంక మీ వంటలు కూడా గుమగుమలు ఆడిపోతుందండి, ట్రస్ట్ మీ. గసాలు వేస్తాం కదా, అది మన గరం మసాలాకి మంచి బేస్ అనమాట. అన్ని మసాలా ఐటమ్స్ ఉంది కదా, అవన్నీ కొంచెము బ్యాలెన్స్ చేయాలంటే గసాలు చాలా ఇంపార్టెంట్. ఒకసారి వేసి చూడండి మీరు. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ తప్పనిసరిగా 21 ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. మీ ఇంట్లో గరం మసాలా సూపర్ డూపర్గా వస్తుంది. అంతేనండి, మాట్లాడుతుంటేనే అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. చూడండి ఎంత ఫాస్ట్గా అవుతుంది మన గరం మసాలా. సో ఇది కూల్ అవుతుంది. ఇప్పుడు మనము నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాము. చూడండి, జీలకర్ర 25 గ్రామ్ ఉంది. బాగా శుభ్రంగా చేసుకున్న జీలకర్ర వేసుకోండి. షాజీరా కూడా 25 గ్రామ్ ఉంది. షాజీరాకి దాని డిఫరెన్స్ తెలుస్తుంది కదా. షాజీరా సన్నగా ఉంటుంది అనమాట, చాలా అరోమా వచ్చే ఒక ఇంగ్రీడియంట్ ఇవి. నెక్స్ట్ మన సోంపు గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఇది కూడా 25 గ్రామ్. 3 25 గ్రామ్ తీసుకున్నాను. ఇవి 3 ఒకే సమానంగా ఫ్రై అవుతుంది కాబట్టి 3 యాడ్ చేసుకున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుంటాము. 2-3 minutes అంతే అండి, ఎక్కువేం పడదు. అంతేనండి, మన జీలకర్ర, సోంపు, షాజీరా ఇవి కూడా బాగా రోస్ట్ అయింది. 3 minutes అంతేనండి, ఎక్కువేం లేదు. మంచి గుమగుమలా నేను చెప్తానే ఉన్నాను, ఎందుకంటే నాకు అరోమా వస్తుంది, మీకు కూడా చేసే వస్తుందండి. ఇప్పుడు నేను దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, పెద్ద కార్డమం, బ్లాక్ కలర్ కార్డమం ఉంటుంది కదా, అది 5 numbers వేసుకుంటున్నాను. ఇది సొంటి డ్రై జింజర్ అనమాట. ఇది ఒక 5 గ్రామ్ ఉంది. ఇది తప్పనిసరిగా వేసుకోండి, చాలా హెల్త్ కూడా మంచిది అనమాట. నేను కొద్దిగా క్రష్ చేసి వేస్తాను దీన్ని. చూడండి, ఇలా క్రష్ చేసి వేస్తే బాగా ఫ్రై అవుతుంది. అలాగే నట్మగ్ 1 number. నట్మగ్ కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను, క్రష్ అవుతుంది అనేసి. ఇలా క్రష్ చేసి వేసుకుంటాము. సో ఇవి కూడా మనం ఇప్పుడు రోస్ట్ చేసుకుంటాము. ఒక 2 minutes చాలండి, ఎందుకంటే ఇవి చాలా డ్రైగా ఉంటుంది కాబట్టి మనకు తొందరగా హీట్ అయిపోతుంది అనమాట. చూడండి, హాహాహాహా, మీకు సువాసన వస్తుందా? గరం మసాలా గుమగుమలు వస్తుందా మీకు? కమెంట్ చేయండి, సరేనా? అంతేనండి, మంచిగా వాసన వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని కూడా తీసేస్తాను. నెక్స్ట్ మనము బిర్యానీ ఆకు వేసుకుంటాము. 10 గ్రామ్ ఉందండి ఇది. సో దాన్ని కూడా మనము వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు మీకు తెలిసినట్టుగా ఆల్రెడీ డ్రైగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ దాన్ని ఏం డ్రైగా ఫ్రై చేయాల్సిన పని లేదు. చూడండి, ఇప్పుడు నేను కసూరి మేతి ఒక 5 గ్రామ్ ఉంది, దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. స్టోన్ ఫ్లవర్ రాతి పువ్వు అంటారు, ఇది 5 గ్రాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గరం మసాలాకి, తప్పనిసరిగా మీరు ఇది యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా వేసుకున్నానండి. సో ఇవన్నీ యాడ్ చేసుకొని నేను బాగా రోస్ట్ చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, ఎందుకంటే ఆకులే కదా బాగా హీట్ అయిపోతుంది ఆ వేడికి. నల్లగా అవ్వకూడదు, అది చూసి మీరు రోస్ట్ చేసుకోండి. చూడండి, ఆహాహాహా, ఏమి గుమ్మగుమ్మలాడిపోతుందండి, గుమ్మగుమ్మలాడిపోతుంది. చూడండి, ఇలా తిప్పి ఆకులంతా బాగా రోస్ట్ అయ్యేలా చేయండి. శబ్దం వస్తుంది చూడండి, ఆ శబ్దం వచ్చిందే మనకు అవి బాగా రోస్ట్ అయిందని అర్థం అనమాట. ఎక్కువ మాత్రము ఫ్రై చేయకండి, గమనించండి. దగ్గర వండుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని, కాకపోతే స్టవ్ కూడా ఆఫ్ చేసుకోండి. నేను స్టీల్ కడాయి పెట్టుకున్నాను కాబట్టి హీట్ ఎక్కువ అవుతుంది. మీరు దళమైన కడాయి ఉంటే ఇండియాలంది కానీ లేకపోతే కాస్ట్ ఐరన్ కానీ ఇవి తీసుకున్నారనుకోండి, ఇంకా బాగా ఫ్రై అవుతుంది అనమాట. అంతేనండి, ఇది కూడా ఫ్రై అయింది. నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. గుమగుమలాడిపోతుందండి. సో నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యాక్చువల్గా గరం మసాలాకి
ఎండుమిరపకాయలు వేయరు, ఇది బ్యాడిగి ఎండుమిరపకాయలు వేస్తున్నాను కారానికి కాదండి, రుచికి కలర్కి. మన గరం మసాలా మంచి రంగు వస్తుంది, అది కాకుండా చాలా రుచిగా ఉంటుంది మన గరం మసాలా. అందుకోసము నేను ఒక 10 గ్రామ్ అంటే 10 నంబర్లు ఉంది బ్యాడిగి ఎండుమిరపకాయలు దాన్ని వేసుకుంటున్నాను. సో ఘాటు ఎక్కువ రాకుండా మన గరం మసాలా పౌడర్ మంచి అరోమాతో లాంగ్ టైం ఉండేదానికి మనం సాల్ట్ ఒక 5 గ్రామ్ యాడ్ చేసుకుంటాము. సాల్ట్ యాడ్ చేసుకుంటే మన గరం మసాలా మంచి సువాసనతో లాంగ్ టైం ఉంటుందన్నమాట. మనము ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే కూడా సువాసన ఉండాలి, అది కాకుండా మన గరం మసాలా పౌడర్గానే ఉంటుంది, ఉంటలు కట్టగానే ఉంటుంది అనమాట. సో సాల్ట్ ఒక 5 గ్రామ్ వేసుకున్నాను. ఓకే, సో ఆల్మోస్ట్ 21 గ్రామ్స్ ఫుల్గా ఆల్మోస్ట్ 21 ఇంగ్రీడియంట్స్ వేసుకున్నానండి. లాస్ట్ ఇదే అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఇదే వేడిలో ఎండుమిరపకాయలు కూడా రోస్ట్ అయిపోతుంది విత్ సాల్ట్. చూడండి, వా బాగా రోస్ట్ అవుతుంది. సో విజయ్ చేతి రుచులు చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు మంచి మంచి కమెంట్స్ ఇస్తున్నారు. ఇంకా మీలో చాలా మందిలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, అలాగే చూస్తున్నారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కారనుకోండి, నేను వీడియో వేసినప్పుడంతా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు మిస్ చేసుకోవచ్చు వీడియోస్ని. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చిందంటే లైక్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ ఇవ్వండి, మంచి కమెంట్స్ కూడా ఇవ్వండి ఇష్టమైతే. ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అప్పుడు వాళ్ళు కూడా చూస్తారు, మన ఛానల్ గ్రో అవుతుంది, అది నాకు సపోర్ట్గా ఉంటుంది అనమాట. అందుకే ఓకే అండి. చూడండి అయింది మన ఎండుమిరపకాయలు కూడా మాట్లాడుతుంటేనే. ఇప్పుడు నేను దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో మనము 1 by 1 బాగా రోస్ట్ చేసుకున్నాము ఇంగ్రీడియంట్స్ అంతా. ఇప్పుడు ఫుల్ కూల్ డౌన్ అవ్వాలండి, రూమ్ టెంపరేచర్కి వచ్చేవాలి. బాగా కూల్ డౌన్ అయిన తర్వాత మనము దీన్ని ఫైన్ పౌడర్గా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ ఉంటే మనము మిషన్లో కూడా వేసుకొని రావచ్చు, ఇది కొద్దిగా తక్కువే ఉంది కాబట్టి నేను ఇప్పుడు మిక్సీలోనే వేసి చూపెడతాను. బట్ కూల్ డౌన్ అవ్వాలి, ఆల్మోస్ట్ 1/2 అవర్ to 1 అవర్ అవుతుంది కూల్ డౌన్ అవని. ఓకే ఏమండి, మన స్పైసెస్ అంతా బాగా కూల్ డౌన్ అయిందండి. చూడండి మంచి గుమగుమలాడిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని ఇలా క్రష్ చేసుకొని కొద్దిగా మిక్సీ జార్కి వేసుకొని బాగా ఫైన్ పౌడర్గా చేసుకుంటాము. ఓకే, చాలా బాగా వచ్చిందండి. ఇంకా పౌడర్ ఏంటంటే గరం మసాలా చెప్పాల్సిన పని లేదండి, అంత బాగా వచ్చింది. సో ఒకేసారి మనము గ్రైండ్ చేసుకున్నది కాబట్టి మనము బ్యాచెస్గా వేసుకుంటాము. సో నేను ఒక 2-3 బ్యాచెస్ వేసుకుంటాను. ఐ థింక్ 2 బ్యాచెస్ అయిపోతుంది అనుకుంటాను. సో ఇలా వేసుకొని మనము ఒక ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఫైన్ అంటే ఫైన్ పౌడర్ గ్రైండ్ చేసుకోవాలి, నోట్ చేసుకోండి సరేనా. ఇది చూడండి మన గరం మసాలా గ్రైండ్ అవుతుంది. మనము అప్పుడప్పుడు కలుపుతూ దీన్ని చూడండి, ఆఫ్ చేసాను, కలుపుతూ మనము గ్రైండ్ చేయాలి. అలా గ్రైండ్ చేస్తే ఫుల్గా గ్రైండ్ అన్నమాట. చూడండి ఓకే, కలిపేసి మనము గ్రైండ్ చేయాలి. సో 1 బ్యాచ్ పౌడర్ అయిందండి. అబ్బాబ్బా గుమగుమలాడిపోతుందండి. చూడండి ఎంత బాగా ఫైన్ పౌడర్ అయిందో, రంగు చూడండి ఎలా ఉందో, వావ్ సూపర్. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇంకొక బ్యాచ్ పౌడర్కి రెడీ చేసుకుంటాము. సేమ్ ప్రొసీజర్సే, అప్పుడప్పుడు మిక్సీ వేసుకొని స్టాప్ చేసి కలుపుతూ దీన్ని బాగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేయాలండి సరేనా. డన్. సెకండ్ బ్యాచ్ కూడా రెడీ అయిందండి. ట్రాన్స్ఫర్ చేసుకుంటాం జార్కి. చూడండి ఇప్పుడు మనం బాగా మిక్స్ చేయాలి, ఎందుకంటే మనము 2 బ్యాచెస్ వేసాం కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ సెపరేట్ అయి ఉంటుంది కదా. బాగా మిక్స్ చేసుకుంటాము. చూడండి ఎలా ఉందో కలరు, బాబా గుమ్మలాడిపోతుందండి, గుమ్మలాడిపోతుంది.
ఆహాహాహా, గుమగుమలాడే గరం మసాలా మీ విజయ్ చేతి రుచుల్లో సూపర్ డూపర్ రెసిపీ అండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీ వంటల్లో 1 స్పూను, 1/2 స్పూను, 2 స్పూను ఎంత కావాలని తెలుసుకోండి. గుమగుమలాడిపోతుంది. మ్యాజిక్ టచ్ ఈ వంటలకి ఇంక మీట. సరేనా? ఇంకేంటి, సర్వింగ్ బౌల్ తీసుకుంటామా? గుమగుమలాడే గరం మసాలా మీ విజయ్ చేతి రుచులు రెడీ అయిందండి. ఇక మీ వంటలన్నీ మ్యాజిక్ అండి. మీరు చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. సో ఇప్పుడు మనము కొద్దిగా చల్లారిని, ఎందుకంటే మనం మిక్సీలో వేసుకున్నాం కాబట్టి వేడిగా ఉంది. చల్లారిన తర్వాత మనం దీన్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోవచ్చు. మనకు కావాల్సిన పౌడర్ని అవతల పెట్టుకోవచ్చు. మనం ఏం వంటలు చేసినా అందులో లాస్ట్లో విదాస్ టచ్ ఇది గుమ్మగుమ్మలే ఆడిపోతుందండి. ఓకే అండి, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బీ హెల్దీ చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.